కళ్ళప్పగించి చూసి విధి నిర్వహణ లోపాలకు పాల్పడినటువంటి శంకరయ్యని ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చారు. ఇలాంటి వాటన్నిటి మీద కూడా ఎందుకు సాక్షులను ప్రభావితం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనే విషయాల్ని విచారించవలసిన అవసరం ఉందని చెప్పిన తర్వాత అప్పుడు సిబిఐని అడిగింది, తదుపరి దర్యాప్తు ఈ కేసులో అవసరమా, నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందా, దీని మీద సిబిఐని స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరింది. కాబట్టి రేపు 16వ తారీఖు మంగళవారం 16వ తారీఖు స్పష్టత ఏమిస్తారో సిబిఐ చూడవలసిన అవసరం ఉంది. సిబిఐ తదుపరి విచారణ ఉన్నది, కస్టడీకి తీసుకోవాలని విచారణ అవసరం ఉంది, దీంట్లో మరింత విచారణ జరపాల్సిన వాళ్ళు చెప్పినట్టుగా అవసరం ఉంది అని చెప్పేసి సునీత ప్లేటర్ గారు చెప్పిన వాదనకి మద్దతుగా చెప్తే డెఫినెట్గా ముందస్తు బెయిల్ రద్దు అవుద్ది, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, పోలీసు కస్టడీకి తీసుకొని విచారిస్తారు. ఒకటి. దీని తర్వాత మరుసటి రోజు ఇంకోటి ఉందండి. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల యొక్క డిఫాల్ట్ బెయిల్ అవును అది చెల్లుబాటు కాదు, ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, దాన్ని ఛార్జ్షీట్ గానే పరిగణించాలి, అది డిఫాల్ట్ బెయిల్, కోర్టు ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ రెక్టిఫై చేయలేదనేది అది బెయిల్కి కారణం కాదు అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏదైతే కింద కోర్టు ఫైండింగ్స్ ఇచ్చిందో బెయిల్ ఇస్తూ ఆ ఫైండింగ్స్ అన్నిటి మీద కూడా స్టే ఇచ్చారు. వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. రేపు 17వ తారీఖున ఆ ముగ్గురు కూడా తమ వాదనలతో వాళ్ళ ప్లేటర్లతో వస్తారు. రైట్. ఈ 3 రోజులు చాలా కీలకం వైసీపీకి. వారం చూడాలి మరి ఎట్లా ఉంటుందో. 15, 16, 17 తేదీల్లో ప్రజలు కళ్ళప్పగించి వస్తా ఉన్నారు, ఏం జరుగుతా ఎలాగా ఏంటని చెప్పేసి. సరిపోదు శనివారం లాగా సరిపోదు ఈ వారం. రైట్. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, ఏంటి అవినాష్ కేసుకు సంబంధించి ఏం చెప్తారు? ఇందాక మళ్ళీ సుబ్బారావు గారు 17వ తారీఖు గురించి కూడా చెప్పారు. ఆ రోజు ముగ్గురు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, రెండు చాలా తీవ్రమైనటువంటి కేసులు. ఏది అది సామూహిక హత్యాకాండ, మంగళవారం లిక్కర్ కేసులన్నీ కూడా. ఏది ఇప్పుడు ఆ కుంభకోణం వేల మంది చనిపోయారు ఆ జే బ్రాండ్ల వల్ల. అది సామూహిక హత్యాకాండ, ఇది కిరాతక హత్య. ఏది వివేకానంద రెడ్డిది. రెండు తీవ్రమైన కేసులు, మరణశిక్ష పడే కేసులు, యావజ్జీవ శిక్ష పడే కేసులు అన్నమాట. ఇట్లాంటి కేసుల పట్ల ఇవాళ కోర్టులు, మరి సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది, సిబిఐని ఇచ్చింది. ఏంటి అసలు మీరు ఇప్పుడు ముప్పాళ్ళ గారు చెప్పారు, కస్టోడియల్ విచారణ అవసరమా లేదా, అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరమే అని సిబిఐ రేపొద్దున అఫిడవిట్ వేస్తోందా? లేదు, అసలు ఎంతమంది బెయిల్ రద్దు చేయాలో చెప్పమని అది కూడా అడిగింది సుప్రీంకోర్టు. బెయిల్ మీద ఉన్నారు అందరూ. మొన్నటిదాకా సునీత ఏమంది, ఒకడు తప్ప అందరూ బెయిల్ మీద ఉన్నారన్నారు, ఆ ఒకడిని కూడా వదిలేరు. అంతే. ఇప్పుడు ఇవాళ అందరూ బెయిల్ మీద ఉన్న దీంట్లో ఇవాళ అవినాష్ రెడ్డి ఆ ముందస్తు ఆ బెయిల్, ఆ మధ్యంతర రక్షణతో పాటు ఆ 7గురు బెయిల్ కూడా రద్దు చేయండి అని అడుగుద్దా? అంతే కదా. ఇప్పుడు ఒకటి, రేపొద్దున సిబిఐ వేసే అఫిడవిట్ ఎలా ఉండబోతోంది, దానిపై సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ ఎలా ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు ఇక కొలిక్కి వచ్చేసినట్లే. ఇప్పుడు సునీత తరఫున న్యాయవాది చేసిన వాదనలు ఎలా ఉన్నాయి? సూత్రధారుల్లో ప్రధానమైన వాడు అవినాష్ రెడ్డి. మరి ఆయన ఎందుకు తీసుకోవట్లేదు, ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? హత్యకి మాస్టర్ మైండ్ అతందే. ఏది వివేకానంద రెడ్డి హత్య అది రాజకీయ హత్య, అది కడప పార్లమెంటు సీటు కోసం జరిగిన హత్య. చనిపోయే ముందు ఆ మృతుడు మరి షర్మిల దగ్గరికి వెళ్ళాడు, షర్మిలని అడిగాడు, పోటీ చేస్తే నేను చేయాలి లేదా నువ్వు చేయాలి, అంతే తప్ప సీటు మన కుటుంబం దాటి వెళ్ళటానికి వీల్లేదు అని బాబాయ్ నా దగ్గర మాట తీసుకుని వెళ్ళాడు. నేను వద్దన్నాను, పట్టుబట్టి నాతో నువ్వు పోటీకి ఒప్పించాడు అని సాక్షిగా ఆమె వాంగ్మూలం ఇచ్చింది. ఎవరు? షర్మిల ఇచ్చిన వాంగ్మూలం ఉన్న దీంట్లో ఇది రాజకీయ హత్య. దీని వెనుక మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డితో పాటు సూత్రధారుల్లో ఒకడు మాత్రమే. అవినాష్ రెడ్డి కాకుండా దీని వెనుకున్న సూత్రధారులు ఎవరు? అవినాష్ రెడ్డి తండ్రిని అరెస్ట్ చేశారు, ఆయన రిమాండ్లో పెట్టారు. అది మరి ఈయన ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళంతా పాత్రధారులు. ఎవరు? ఆ బ్యాచ్ పాత్రధారులుగా చూడాలి మనం. ఎవరు? దస్తగిరి దగ్గర నుంచి ఆ చంపిన వాళ్ళందరూ, ఆ గొడ్డలు కొనుక్కొచ్చినాడు, కొట్టినాడు, నరికినాడు, అందరూ పాత్రధారులు. ఇక్కడ సూత్రధారుల్లో అవినాష్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, భారతి మేడం ఆ రోజు మరి ఆ కారులో వెళ్ళడం,
వాళ్ళకి ఎప్పుడు తెలిసింది ఈ సమాచారం? ఇదంతా బయటకు రావాలి. ఉదయం ఏదో 3-4 గంటలకు ఆ టైంలో ఫోన్ వచ్చింది అని చెప్పేసి బాబాయ్ నో మోర్ అని చెప్పి ఆయన మాట్లాడారు కదా. షర్మిలని విచారణకు పిలిచినటువంటి సిబిఐ, షర్మిల దగ్గర వాంగ్మూలం తీసుకున్నటువంటి సిబిఐ జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకోలేదు. అంతే కదా. ఇప్పుడు అది తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి మీ బాబాయ్ హత్య ఎప్పుడు జరిగింది, మీకు సమాచారం ఎప్పుడు అందింది, మీరు ఎన్నింటికి అక్కడికి చేరారు, ఈ వ్యవధి మీరు ఎలా తీసుకున్నారు, ఈ 8 గంటల్లో ఏం జరిగింది, మిమ్మల్ని తీసుకొచ్చిన డ్రైవర్ అనుమానాస్పద మృతి. ఆ తర్వాత మీరు ప్రెస్ మీట్లో సాయంత్రం అన్ని వివరించి చెప్పారు కదా, ఎన్ని లీటర్ల రక్తం పోయింది, ఎట్లా దెబ్బలు పడ్డాయి, ఇదే బలమైనటువంటి ఆయుధము గొడ్డలి, ఇవన్నీ మీకు ఎట్లా తెలిసినాయి? ఆ అనుమానాస్పద మృతులుగా ఉన్నటువంటి ఒక 7గురో ఏమో ఉన్నారు. ఆ శ్రీనివాస్ రెడ్డి, ఆ గంగాధర్ రెడ్డి, వాచ్మన్ రంగన్న, ఆ నారాయణ యాదవ్, ఆ డ్రైవర్ అతనెవరు డాక్టర్, మొన్న పిల్లోడు యువ వైద్యుడు చనిపోయాడు, లేకపోతే ఆయన ఎవరు గంగిరెడ్డి గారు చనిపోయారు, భారతి మేడం ఫాదరు. వీటన్నిటిల్లో కూడా అనుమానాస్పద మరణాలపైన కూడా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఇవాళ సిబిఐ పైన ఉంది. చూడాలి సిబిఐ అఫిడవిట్ ఏ విధంగా ఉంటుందో. ఏదైనా మరణశిక్షలు పడతాయా, యావజ్జీవ శిక్షలు పడతాయా చూడాలి. రైట్. రఫీ గారు, ఏం పడతాయి ఏంటి, ఇంకా ఆలస్యం దేనికి అనేదే చర్చ. అవినాష్